చిన్నపిల్లలు నేను దారిలో ఇవాళ కూడా అక్టోబర్ 2న ఇలాంటి సమావేశం యూత్ ఫర్ బెటర్ ఇండియా మన వాళ్ళంతా కూడా ఏర్పాటు చేశారు. ఆనాడు వేలాది మంది స్కూల్ విద్యార్థులు వచ్చారు. ఈవేళ పరీక్షల టైం వచ్చింది కాబట్టి స్కూళ్ళ పిల్లలకి ఇంకా స్కూల్ విద్యార్థులు ఎక్కువ మంది కనిపించరు, కొంతమంది వచ్చారు. కానీ ఆనాడు ఈనాడు కూడా స్కూల్ పిల్లల్ని అడిగాను ఎందుకు దీనిలో పాల్పంచుకుంటున్నారని. వాళ్ళంతా చెప్పారు మన సొమ్ము దోచుకుంటున్నారు, దానివల్ల మా చదువుకు అంతరాయం, లేకపోతే మాకు ఉద్యోగాలు రావు, ఈ దేశ ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది, మేము నష్టపోతామని చెప్పి నేను చిన్నపిల్లలు 8వ తరగతి పిల్లలు 7వ తరగతి పిల్లలు కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇదేదో కేవలం ఒక నైతికమైన పోరాటం మాత్రమే కాదు, మహాత్మా గాంధీ పోరాటం మాత్రమే కాదు, మన జీవన పోరాటం, మన భవిష్యత్తు కోసం పోరాటం అర్థమవుతున్నదో అప్పుడు అందరూ కలిసి వస్తున్నారు, పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా. అందున ఇటీవల కాలంలో 2010 బహుశా మన దేశ చరిత్రలో ఇప్పుడు ఇలాంటిగా స్కాముల సంవత్సరంగా చాలా దుర్మార్గ పేరు పొందింది. 2011 కనీసం దీన్ని ప్రక్షాళన చేసే సంవత్సరంగా వస్తున్న విశ్వాసంతో ఇంతమంది పాల్గొంటున్నారు. కాబట్టి ఈ దేశానికి మంచి రోజులు వస్తున్నాయి, ఆ విశ్వాసంతో మనంతా కదలాలి. కానీ ఆవేశం ఉంటే చాలదు. ఏ రూపంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే అవినీతిని మనం అంతం చేయగలం స్పష్టమైన అవగాహనతో ప్రజలకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వాలను వంచగలం. ఈ దేశంలో నీతివంతమైన రాజకీయాలనే కాదు, అవినీతి లేనటువంటి పాలన నిర్మించగలం. అన్ని వ్యవస్థల్లో రాజకీయం కావచ్చు, పరిపాలన యంత్రాంగం కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, వాటిని కాపాడాలి. అవినీతి అంతం చేయాలని అంతా అంటున్నాం. కాకుంటే ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అవినీతికి పాల్పడ్డ వారమో లేకుంటే అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళం. ఈ పరిస్థితి నుంచి అవినీతి అంతా సాధ్యమవుతుంది. దేశంలో 100కి 99 మంది ఏనాడు అవినీతిలో పాల్గొలేదు. అయితే దేశంలో అత్యధికులు ఎప్పుడొకప్పుడు చిన్న డబ్బు లంచం ఇచ్చారు. ఈ రెంటికి తేడా ఉంది. ఎందుకు ఇస్తున్నారు లంచం? మీరు ఆ 10 రూపాయలు లంచం ఇవ్వకపోతే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే 10 సార్లు తిరగాల్సి వస్తుందని చెప్పాను. గతి లేక కన్యలతో ఇస్తున్నారు. అంటే మనకు హక్కుగా ఉన్న పనికి కూడా మనకి పూర్తిగా దాన్ని పొందే హక్కు ఉన్నది, పొందాల్సిన అవసరం అన్నది అయినా కూడా అక్కడున్న గాడిద పనిచేయకుండా మనల్ని వేధిస్తుంటే దాన్ని తట్టుకోలేక చాలామంది బాధితులయ్యి లంచం ఇచ్చారు. ఒకప్పుడు టెలిఫోన్ కావాలని చెప్పంటే మన దేశంలోనే 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఈ యువతకు ఆ సంగతి తెలియదు. టెలిఫోన్ కావాలని చెప్పంటే లంచం అవ్వకుండా ఫోన్ రావడం దాదాపు అసాధ్యమైన పరిస్థితి వచ్చింది. ఈ ఇంటి నుంచి ఆ ఇల్లు మారానంటే నాకు ఫోన్ మార్చుకోవాలని చెప్పంటే దానికి మళ్ళీ లంచం ఇవ్వాలి. ఫోన్ రిపేర్కి వచ్చిందంటే ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు, రిపేర్ చేయండి మళ్ళీ లంచం ఇవ్వాలి. ఈవేళ టెలిఫోన్ లేని వాళ్ళు లేరు. 67 కోట్ల టెలిఫోన్లు ఈ దేశంలో ఉన్నాయి. 67 కోట్ల మంది అడగండి, ఒక్కళ్ళు కూడా పైసా లంచం లేకుండా టెలిఫోన్ తెచ్చుకున్నారు. ఒక్కళ్ళు కూడా రూపాయి లంచం లేకుండా టెలిఫోన్ అడ్రస్ మార్చుకుంటున్నారు. ఒక్కళ్ళు కూడా రూపాయి లంచం లేకుండా టెలిఫోన్ ఏమైనా దెబ్బతింటే రిపేర్ చేసుకుంటున్నారు. ఏం జరిగింది? మనం వ్యవస్థలో సరైన మార్పులు తీసుకొచ్చినప్పుడు ప్రజలు లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అత్యధికులు లంచం ఇచ్చేవాళ్ళు కూడా లంచాన్ని ప్రోత్సహిద్దామని ఇవ్వట్లా. బాధితులై గతి లేక ఆ 100 రూపాయలు లంచం అవ్వకపోతే 10,000 రూపాయలు నష్టం అవుతుంది. కొన్ని సందర్భాల్లో బర్త్ సర్టిఫికేట్ లేకపోతే పిల్లలు స్కూల్ అడ్మిషన్ కూడా రాదు, లేకపోతే పాస్పోర్ట్ రాదు, జీవితమే నాశనం అవుతుందన్న భయం కొద్దీ చేస్తున్నారు తప్ప, కన్నీళ్లతో గుండెల్లో వేదన దాచుకుని చేస్తున్నారు తప్ప చెడ్డవాళ్ళే కాదు. కొంతమంది 2G స్పెక్ట్రమ్ లైసెన్సులు పొందిన వాళ్ళు, భూముల కేటాయింపును అప్పణంగా పొందిన వాళ్ళు, లేకపోతే మైనింగ్ లీజులు పొందిన వాళ్ళు దేశాన్ని దోచుకోవడం కోసం అని చెప్పని లంచాలు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి వాటాలు ఇచ్చి, అధికారం వాళ్ళకి వాటాలు ఇచ్చి, ఈ రకంగా దేశ సంపద దోచుకోవడం కోసం లంచాలు ఇచ్చిన వాళ్ళు వేరు. వాళ్ళని వీళ్ళని కలపడదు. అదే లాలూచి పడ్డ అవినీతి వేరు, గతి లేక మనకు హక్కు గల పని కోసం అని చెప్పని డబ్బులు ఇవ్వటం వేరు. ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఈ ప్రజలకే అవకాశం ఉంటే ఈ లంచం ఇవ్వడానికి అవసరం లేని వ్యవస్థ నిర్మించాలని కోరిక ఉంది కాబట్టి ఇంతమంది కలిసి వస్తున్నారు. అవినీతిని అంతం చేయడానికి రూపొందించిన లోక్పాల్ బిల్లుకే ఇప్పటికీ మోక్షం రావట్లేదు. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో అవినీతి అనేది నిర్మూలన కావచ్చు, తగ్గించడం కావచ్చు సాధ్యమవుతుంది. ఇప్పుడు టెలిఫోన్లు ఏ రకంగా ఈ దేశంలో అంత అవినీతి ఉంటే ఇవాళ బాగుపడిందండి. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజల నుంచి గుండె ఘోష నుంచే పరిష్కారాలు వస్తాయి. ఇవాళ లోక్పాల్ బిల్లు ఎందుకు రావట్లేదు అని చెప్పంటే 2 కారణాలు. ఒకటి, కంచె చేను మేస్తే రక్షించేవాడు జనం పూనుకోవాలి. ఎవరినైతే ఎన్నుకుంటున్నామో వాడు దేశాన్ని దోచుకుంటానని కంకణం కట్టుకున్నాడు. ఓట్లు కొనడం దగ్గర నుంచి, బ్రాందీ పంచడం దగ్గర నుంచి వాడు రాజకీయాన్ని వ్యాపారంగా చేసి దేశాన్ని తెగబడి దోచుకుంటున్నాడు. రెండోది, వాళ్ళు ప్రతిపాదించిన లోక్పాల్ బిల్లు కూడా పనికిమాలిన చెత్త బిల్లు. ముందు మనకు అర్థం కావాలి. లోక్పాల్ పేరుతో బిల్లు పెడితే మంచిదని అనుకోకండి, అది పనికిమాలిన బిల్లు. నిజంగా బలం ఉన్నా, శక్తి సామర్థ్యాలున్నా, అధికారం ఉన్నా, నిష్పాక్షికంగా పనిచేసేటువంటి, ధైర్యంగా పనిచేసేటువంటి, సామాన్యమైన గుమస్తా నుంచి ప్రధానమంత్రికి ఎవరైనా కూడా అరెస్టు చేసేటువంటి అవసరమైతే, జైల్లో పెట్టేటువంటి, ఆస్తుల్ని జప్తు చేసేటువంటి, ప్రాసిక్యూట్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తే నిజమైన లోక్పాల్. అలాంటిది 2వ పరిపాలనా సంస్థల సంఘంలో సభ్యుడిగా నేను ప్రతిపాదించాను. ఆ రకమైన నివేదిక మేము ఇచ్చాం. అలాంటిది కాకుండా రంగు, రుచి, వాసన లేనటువంటి ఒక పేలవమైన
నిర్జీవమైనటువంటి నామమాత్రమైనటువంటిది కారు ఫోను ప్యూను తప్ప ఇంకేమి లేనటువంటి యంత్రాంగాన్ని సృష్టించాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి బిల్లుగా దేశానికి కావచ్చు. మీరు 2G స్పెక్ట్రమ్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం దీనిపై మీరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. దాని నుంచి మీరు ఎలాంటిది ఆశిస్తున్నారో, మీరు ఆశించింది నెరవేరుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే సివిసి విషయంలో కేసు వేస్తే కొంతమంది లింగ్డో గారితో సహా సివిసి పదవి ఉద్వాసం వరకే పరిస్థితి వచ్చింది. ప్రధానమంత్రి గారికి చాలా అవమానమైంది. ఇవాళ వ్యక్తిగతంగా నిజాయితీ పరుడైనా కూడా అవినీతి పరులకో లేకపోతే అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళకో వత్తాసు పలికాడన్న కారణంగా మన్మోహన్ సింగ్ గారి ప్రతిష్ట కూడా మంటగలిసింది. ఇవాళ కాకపోతే రేపైనా సిగ్గు లేకుండా వేళ్లాడుతున్నాడు కానీ పదవిని పెట్టుకున్న థామస్ అని ఆయన రేపైనా పదవి పోవాల్సిందే, నేను కూడా ఆపలేదు. అలాగే మేము ఈ స్పెక్ట్రమ్ దీని మీద ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పి గట్టిగా కోరితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పెక్ట్రమ్ క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము పెట్టాము, ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది, నాకు ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి వీళ్ళంతా కూడా చచ్చిన అవినీతిని ఆపమని ఒట్టు పెట్టుకున్నా కూడా ప్రజాభిప్రాయం ఇంకా బలంగా ఉన్నది. ఇంకా ఇప్పటికీ దేశంలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు బలంగా ఉన్న ఒక ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు. కాబట్టి వాటిని కాపాడుకున్నంత కాలం, రాజ్యాంగ సంస్థల బలం ఉన్నంతకాలం ఖచ్చితంగా అవినీతి పరుల భరతం పట్టగలం. అందుకనే అలాంటి బలమైన సంస్థలను ఏర్పాటు చేసుకుని అక్కడ నీతివంతులు వచ్చే ఏర్పాటు చేసుకుని సంస్థాగతంగా అవినీతి నియంత్రణ ఏర్పాటు చేయాలి. పదవుల్లో ఉన్నవారు రాజకీయాల్లో నీతి వద్దంటున్నారు, ఒక దుర్మార్గులు అనే ఒక వర్డ్ కూడా మీరు వాడారు. ఇప్పుడు మీరు కూడా ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు, మీరు రాజకీయ అవినీతిని ఎలా అంతం చేయగలుగుతారు? మొట్టమొదట రాజకీయాన్ని వ్యాపారంగా భావించినంత వరకు ఎమ్మెల్యే కావాలంటే, చివరికి సర్పంచ్ కావాలంటే పెట్టుబడులు కోట్ల రూపాయలు పెట్టాలనుకున్నంత వరకు ఓటుని కొనడం, బ్రాందీని పంచడం, ఒక సభ పెడితే జనాన్ని కోట్లు ఖర్చు పెట్టి తరలించడం, వాళ్ళకి మళ్ళీ డబ్బులు బ్రాందీ ఇవ్వటం, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వటం, ఇలాంటి సంస్కృతి ఉన్నంత కాలం మీరు అవినీతిని అంతం చేయలేరు. కాబట్టి కొత్త తరం కోసం కొత్త రాజకీయం కావాలి. రాజకీయం ఎలాంటిది మహాత్మా గాంధీ చేశారో, అంబేద్కర్ చేశారో, మౌలానా ఆజాద్ చేశారో, సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదించారో అలాంటి రాజకీయాన్ని మళ్ళీ మనం తీసుకోవాలి. కావాలని చెప్పంటే సమాజంలో యువత, మహిళలు, మధ్యతరగతి, దమ్మున్న వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, నీతి ఉన్నవాళ్ళు, జేబుల్లో ఎంత బరువు ఉందని కాదు, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయని కాదు, ఎంత గుండా అని కాదు, అలా కాకుండా ఈ దేశాన్ని మార్చుకోవాలన్న తపన ఉన్నవాళ్ళు ముందుకు రావాలి, రాజకీయాన్ని మార్చాలి. రెండోది అలాంటి రాజకీయానికి ఓటు వేయడం ప్రజలు ప్రారంభించాలి. మూడోది అవినీతికి పాల్పడితే ఎంత పెద్దవాడైనా సరే, ఇందాక చెప్పినట్టుగా గుమాస్తా నుంచి ప్రధానమంత్రి దాకా ఖచ్చితంగా వాడు అరెస్ట్ అవుతాడు, జైలుకి వెళ్తాడు, ఆస్తులు జప్తులవుతాయి, పరువు ప్రతిష్ట పోతుంది, ఆ కుటుంబం నాశనం అవుతుందన్న భయాన్ని మీరు కల్పించండి. చివరగా ఒక విషయం చెప్పండి, దేశంలో ఉన్న ప్రజల్లో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో కావచ్చు, చాలామంది 100% మంది అవినీతికి దూరంగా ఉండాలనుకుంటున్నారని మీరు చెప్తున్నారు. గత ఎన్నికల్లో మీరు అవినీతి ఏజెండాగా ప్రజల్లోకి వెళ్ళారు. మీరు ఒక్కరు తప్ప మిగిలిన ఏ అభ్యర్థి కూడా లోక్సత్తా నుంచి గెలవలేదు. అంటే వాళ్ళు అవినీతిని ప్రోత్సహించినట్ల, అవినీతిని వ్యతిరేకించినట్ల. ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు వేసేప్పుడు ఎప్పుడు కూడా ఒక్క అంశమే మొట్టమొదటి రాదు. నన్ను ఎన్నుకోవడం కూడా ఒకసారి మీరు రకంగా ఆలోచించండి. నన్ను ఎన్నుకునేదాకా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నానుడు ఏమిటి? సాక్షాత్తు ఏ మహనీయుడు వర్ధంతి వాడు జరుపుకుంటున్నామో ఆ మహాత్మా గాంధీ వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన ఓటుకి డబ్బులు ఇవ్వడు, బ్రాంతి పంచడు కాబట్టి, ఆయన ధర్మం కోసం, న్యాయం కోసం నిజాయితీగా పోరాడతారు కాబట్టి ఆయనకి డిపాజిట్లు కూడా తక్కువ అని చెప్పి అనుకునేవాడు. కానీ ప్రజలు రుజువు చేశారు. కూకట్పల్లిలో అవతల వాళ్ళు 50 కోట్లు సమిష్టిగా ఖర్చు పెట్టినా కూడా, లోక్సత్తా 4.5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినా కూడా, ఒక్కళ్ళకి ₹1 ఓటు కోసం ఇవ్వకున్నా కూడా, బ్రాందీ చుక్క కూడా పంచకున్నా కూడా, జనానికి ఏ రకంగానూ కూడా ఓటకమైన వాగ్దానాలు చేయకుండా, మాయమాటలు చెప్పకుండా కూడా నిజాన్ని నిర్భయంగా చెప్తే ఈ ప్రజలంతా కలిసి వచ్చి కొత్త వ్యవస్థ కోసం పునాది వ్యవస్థ రుజువు చేశారు. అయితే ఒక్కచోట ఎందుకైంది? 294 చోట ఎందుకు కావట్లేదు? దేశంలో 5,000 చోట ఎందుకు కావటం లేదు? ఎందుకు కావట్లేదంటే ఒక మనిషిలో ప్రజలు తమ భవిష్యత్తును చూసుకుంటారు. ఇలాంటి మనిషి మాకు నాయకత్వాన్ని ఇస్తే మాకు భవిష్యత్తు బాగుంటుంది, ఈ దుర్మార్గ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడి మాకు రోజువారీగా న్యాయం చేయగల నమ్మకం. అలాంటి నమ్మకాన్ని ఇచ్చేవాళ్ళు ఈ దేశంలో కోకోళ్ళగా ఉన్నారు, ఆ శక్తి ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళందరూ పాపం ధైర్యం లేకుండా ఇంట్లో కూర్చుంటున్నారు. జేపీ గారు మీరు చేస్తాం చాలా కరెక్ట్, మీకు మేము మద్దతు ఇస్తాం, గొంతు పలుకుతాం, మమ్మల్ని మాత్రం బరిలో దిగబోకండి, దిగమని అనబోకండి, మమ్మల్ని మాత్రం పోరాటం చేయమని పోకండి, మమ్మల్ని కాస్త దూరంగా ఉండి అంటున్నారు. అలా కాదు, మంచి వాళ్ళు వచ్చి పోరాటంలో దిగినప్పుడు, మంచితనంతో పాటు వాళ్ళకి సేవ ఉందని రుజువు చేసినప్పుడు, దాంతోపాటు వాళ్ళకి బలం ఉంది, దుర్మార్గాన్ని ఎదుర్కోగలరు నమ్మకం ప్రజల్లో కల్పించినప్పుడు, ఒక్కచోట కాదు 294 స్థానాల్లోనూ, దేశంలో 542 పార్లమెంటు స్థానాల్లో కూడా మీరు మార్పు తీసుకొస్తారు. దానికి ఇది ఒక సంకేతంగా మీరు భావించారు. అంతేగాని ఒక్క రోజుతో ఈ మార్పు వస్తుంది అనుకోవట్లేదు. కానీ ఆనాటి కంటే ఈనాడు లోక్సత్తాకి ఉన్నటువంటి గౌరవం పెరిగిందా లేదా?
శాసనసభలో ఇంతమంది సభ్యులు ఉన్నప్పుడు వారంతా కూడా ఏ మాటలు వింటుంటే చాలా గౌరవంగా నిశ్శబ్దంగా పాటిస్తున్నారు. రాష్ట్రం అంతా ఏ మాటలను విని స్ఫూర్తి పొందుతోంది. దాన్ని బట్టి అంచనా వేయండి. రాజకీయం ఖచ్చితంగా మారుతుంది, ఈ దేశం మారుతుంది. దానికి సంకేతాలుగా భావించండి. కాలం సందర్భం కలిసి వచ్చిన్నాడు. నీరు 99 డిగ్రీలు ఉన్నా కూడా 100 డిగ్రీలకు వెళ్ళేదాకా నీరు ఆవిరి కాదు. ఆవిరైతే కానీ శక్తి రాదు. 99 దగ్గర ఉన్నాం. ఇంకొంచెం వేడి చేయండి, అపారంగా శక్తి వస్తుంది, ఆవిరైపోతుంది. ఎంత పెద్ద యంత్రాన్ని కదిలించగలరు. చివరిగా ఒక విషయం చెప్పండి. రాజకీయ అవినీతిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు నుంచి పోరాటం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమం కొనసాగించాలి, అందరినీ కలిసిపోయి పోతా అని చెప్తున్నారు. అందులో మీరు భాగస్వామ్యం అయ్యే అవకాశం ఏమైనా? ఇప్పుడు మేము చేస్తుంది జాతీయ పోరాటమే. ఈవేళ 40 నగరాల్లో జరుగుతుంది అవినీతి వ్యతిరేక పోరాటం. ఈవేళ కాదు, 15 ఏళ్ల నుంచి ఒక పౌర సమాజ ఉద్యమంగా లోక్సత్తా ఆనాడు ప్రారంభించింది. దాన్ని కొనసాగిస్తుంది. రాజకీయంలో మచ్చ లేకుండా, అవినీతి మచ్చుకు కూడా లేకుండా 100% సాధ్యమని ఆచరణ రుజువు చేస్తున్నారు. కాబట్టి ఈవేళ సంప్రదాయ పార్టీల వారు కూడా అవినీతికి మరీ అది పరాకాష్ఠ అయిపోయింది, ఇలాంటి రాజకీయాన్ని కొనసాగించడం సాధ్యం కాదు అన్న నిర్ధారణకు వచ్చి దీన్ని మార్చాలన్న సంకల్పాన్ని చూపెడితే దాన్ని ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా అందరం కలిసి చేద్దాం. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో పెద్ద పార్టీలు కావచ్చు, చిన్న పార్టీలు కావచ్చు, వాళ్ళంతా కలిసి కూర్చుంటేనే దేశంలో మార్పు వస్తుంది. ఇప్పుడు మనం కోరుకునే లోక్పాల్, ప్రభుత్వం సూచించిన రంగు రుచి వాసన లేని పసలేని లోక్పాల్ కాకుండా మనం కోరుకున్న లోక్పాల్ కావాలి, మనం కోరుకున్న అవినీతి వ్యతిరేక యంత్రాంగం కావాలంటే పార్లమెంటు సభ్యులంతా కూర్చోవాలి. గొప్పగా జరగదు. చివరికి మన వాణి పార్లమెంట్లో ఓట్ల ద్వారా ప్రతిధ్వనించాలి. కాబట్టి ఆ పార్లమెంట్లో ఓట్లు ఎవరికి ఉన్నాయో వాళ్ళంతా కలిసి వస్తామని చెప్పంటే సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. కానీ ఒక్కరోజు చేస్తే చాలు. గాంధీ వర్ధంతి నాడో గాంధీ జయంతి నాడో చేస్తే చాలు. నిరంతరం మన జీవితంలో, అంతకుమించి మన రాజకీయంలో ఈ నీతివంతమైనటువంటి ప్రవర్తన, నీతివంతమైన రాజకీయం అంతర్భాగమైనట్టయితే ఖచ్చితంగా దీనికి బలం వస్తుంది. ఆ బలాన్ని తెస్తామని వీరంతా పూనుకుంటే మనమంతా వారిని తప్పకుండా వారికి మద్దతు ఇవ్వాలి, స్వాగతం పలకాలి.